నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భారత ప్రధాని మోదీ భేటీ వాణిజ్యం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ రేపు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్లోని అంశాలపై చర్చ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు సంతాపాల తీర్మానాలు వచ్చే నెల 5 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఎస్ఈలో నిర్ణయం రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ వరి సాగు చేయవద్దన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సూచన స్పెయిన్ రక్షణ సంస్థతో భారత్ కీలక ఒప్పందం భారత వాయుసేన కోసం 20,000 కోట్లతో 56 C-295 రవాణా విమానాల కొనుగోలు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులను కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తలను వివరాలను చూద్దాం. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. వైట్ హౌస్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాదం, ఆఫ్ఘన్ పరిణామాలు తదితర అంశాలపై ఇరువురు నాయకులు చర్చించనున్నారు. 2019లో భారత్ అమెరికాల మధ్య వస్తుసేవ రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం $149 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. దీన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను మోదీ బైడెన్ చర్చిస్తారు. అనంతరం శ్వేతసౌధంలో జరిగే క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ ఏడాది మార్చిలో వర్చువల్ గా సమావేశమైన క్వాడ్ దేశాల అగ్రనేతలు తొలిసారిగా ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఆక్రమణ, ఉగ్రవాదం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణవాదం తదితర అంశాలతో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తి, వినియోగంపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, గ్లోబల్ సప్లై చైన్ తదితర అంశాలపై కూడా క్వాడ్ సమావేశంలో చర్చించనుంది. కాగా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి రేపు న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76వ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రసంగించనున్న మొదటి వక్త ప్రధాని మోదీయే కావడం విశేషం. కోవిడ్ మహమ్మారి వల్ల గత ఏడాది ఐరాస సమావేశంలో ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 5 వరకు జరగనున్నాయి. ఇవాళ శాసనసభ, శాసనమండలి ప్రారంభం కాగానే ఇటీవలి కాలంలో మరణించిన మాజీ సభ్యులకు నివాళులు అర్పించారు. అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. శాసనసభ నిర్వహణపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25, 26, అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 3వ తేదీల్లో సభకు సెలవు దినాలుగా బీఏసీ ప్రకటించింది. శుక్రవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బోర్గంపాడ్ మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు, మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ్యులు సంతాపం తెలియజేశారు. శాసన మండలిలో కూడా ఇటీవల మరణించిన పి లింబారెడ్డి, టి లక్ష్మారెడ్డి, హెచ్ఏ రెహమాన్, రాజయ్య గారి ముత్యం రెడ్డిలకు సభ సంతాపం తెలియజేసింది. అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలు, విధి విధానాలను రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. సభలో ప్రవేశపెట్టే బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు తెలియజేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలన్నారు. అర్థవంతమైన, ముఖ్యమైన అంశమైతే కావాల్సినంత సమయం కేటాయించాలని కేసీఆర్ సూచించారు.
విపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సమయం ఎక్కువగానే కేటాయిస్తున్నామని, ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని పేర్కొన్నారు. బీఏసీ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో రాష్ట్రంలో ప్రధాన ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉన్నందున ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీలో డిమాండ్ చేస్తామని అన్నారు. దళిత బంధు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన, పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ భేటీకి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్కలు హాజరయ్యారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రేపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై గజేంద్ర సింగ్ షెకావత్తో కేసీఆర్ చర్చిస్తారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు శాంతి భద్రతలు, అభివృద్ది పనులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే ముఖ్యమంత్రుల సమావేశానికి కేసీఆర్ హాజరవుతారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కేసీఆర్ సమావేశమవుతారు. అదే రోజు ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో చేపట్టిన యాత్రలో రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్, పాటిల్ ధన్వే పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీకోలలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ ప్రపంచ స్థాయిలోనే ముందంజలో ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. नड्डा जी ने यहाँ पर भेजा है कि आप जाओ और भारत सरकार के तरफ से लोगों को बोल दो कि यहाँ पर भारतीय जनता पार्टी टिकटों का असंतोष तो कलेक्ट करेंगे, लेकिन अगर तेलंगाना सरकार अब वैक्सीनेशन कर रही, मोदी का फोटो निकाल के अपना फोटो लगा रही, ये सारा जो गलत करी, गांव-गांव के लोगों को जाकर बोलो, और अगर हमसे विकास के लिए पैसा चाहिए तो पहले पैसे का हिसाब दो, हम पैसे देने के लिए तैयार है। ये भारतीय जनता पार्टी की भूमिका है. తెలంగాణలో రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. వరి పంట వేయొద్దన్న ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ప్రచారంలో కర్షకులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. కర్షకులకు ₹1,00,000 వరకు రుణమాఫీని అమలు చేయాలన్నారు. రుణమాఫీ కింద ఇవ్వాల్సిన 27,500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 413 కోట్లు చెల్లించాలని, రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వాలని, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ధరణిలో అక్రమాలను అరికట్టాలని, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని బండి సంజయ్ లేఖలో కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాన్ని రికార్డ్ టైంలో ఉత్పత్తి చేసిన హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ లిమిటెడ్ ఐఐఎల్ను కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అభినందించారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా తదితరులతో కలిసి కేంద్ర మంత్రి ఐఐఎల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పురుషోత్తం రూపాల మాట్లాడుతూ కోవాక్సిన్ టీకాలో ఉపయోగించే ముడి పదార్థం తయారీకి భారత్ బయోటెక్ సంస్థతో కలిసి పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఐఐఎల్ సత్వరమే స్పందించిందని ప్రశంసించారు. అతి తక్కువ సమయంలోనే 2 మిలియన్ డోసులకు అవసరమైన ముడి పదార్థాన్ని భారత్ బయోటెక్ సరఫరా చేసిందని చెప్పారు. ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె ఆనంద్ కుమార్ మాట్లాడుతూ మిషన్ కోవిడ్ సురక్ష కార్యక్రమం కింద కోవిడ్ వ్యాక్సిన్కు అవసరమైన ముడి పదార్థాన్ని తయారు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం నెలకు 3 మిలియన్ డోసులకు అవసరమైన మెటీరియల్ను సరఫరా చేస్తున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నుంచి దీనిని 10 మిలియన్ డోసులకు పెంచుతామని చెప్పారు. ఐఏఎస్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్ టీకా వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని ఆనంద్ కుమార్ తెలిపారు. कोविशील्ड जिसकी चर्चा पूरी दुनिया में हो रही है, उस वैक्सीन के मटेरियल को आईआईएल के द्वारा निर्माण करने का
प्रोग्राम सक्सेसफुली पूर्ण करने के लिए मैं एनडीडीबी की पूरी टीम को भारत सरकार की ओर से धन्यवाद करता हूं। యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు, రవికుమార్ 84వ ర్యాంకు, యశ్వంత్ కుమార్ రెడ్డి 93వ ర్యాంకు, కె సౌమిత్రాజు 355వ ర్యాంకు, తిరుపతిరావు 441, ప్రశాంత్ సూరపాటికి 498, వేగిని 686వ ర్యాంకు, డి విజయబాబు 682వ ర్యాంకు, కళ్లం శ్రీకాంత్ రెడ్డి 747వ ర్యాంకు సాధించారు. ఈ ఫలితాల్లో తొలి 25 మంది జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా 12 మంది అమ్మాయిలు మెరిశారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్ ఐఐటి బాంబేలో సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు. రెండో ర్యాంకు సాధించిన జాగృతి అవస్థి భోపాల్ నిట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. తుది ఫలితాల్లో మొత్తం 761 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రవేశాల కోసం అక్టోబర్ 5 వరకు కళాశాలలు తప్పనిసరిగా దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ టీఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు దరఖాస్తులు స్వీకరించడం లేదన్న ఫిర్యాదులపై స్పందించిన టీఏఎఫ్ఆర్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ తర్వాతే మిగతా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఇంజనీరింగ్ కళాశాలలు దరఖాస్తులు స్వీకరించకపోతే తమకు సమర్పించవచ్చని విద్యార్థులకు సూచించింది. అక్టోబర్ 1 వరకు తమకు దరఖాస్తులు సమర్పించవచ్చని, తాము సంబంధిత కళాశాలలకు దరఖాస్తులను పంపిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. తల్లి బిడ్డల సంపూర్ణ ఆరోగ్యం కోసం వారిలో పోషకాహార లోపం లేకుండా చూసేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం వరంగల్ జిల్లాలో అనేక మంది చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు వరంగా మారింది. వర్ధన్నపేట ఐసీడీఎస్ పరిధిలో పోషణ్ అభియాన్ పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశంలో ఏ ఒక్క చిన్నారి పోషకాహార లోపంతో బాధపడకూడదన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం సత్ఫలితాలిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలకు పోషకాహారం అందిస్తోంది. పోషణ మాసోత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అధికారులు పోషణ మేళాలు నిర్వహించి లబ్ధిదారులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. బోర్గుమల్ల గ్రామం చింతకుంట తండాలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికలు పోషకాహార లోపంతో బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రతిరోజు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలోని అన్నారం సెక్టార్లోని బోర్గుమల్ల, చింతకుంట తాండాలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలను ఐసీడీఎస్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అదనపు సీడీపీఓ ఉదయశ్రీ మాట్లాడుతూ, పోషణ మాసోత్సవాలలో భాగంగా 8 మంది గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించామన్నారు. ఈ పోషణ ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈ కార్యక్రమంలో ఈ సిబి ఈవెంట్స్ అని అంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8 మంది గర్భిణీలకు శ్రీమంతాలు, తర్వాత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ, తమ అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకున్న గర్భిణీలకు, చిన్నారులకు ప్రతిరోజు పోషకాహారం అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో లబ్ధిదారుల ఇళ్లకే పోషకాహారం తీసుకెళ్లి ఇచ్చామన్నారు. ఈరోజు పోషకాహార మాసం సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి తల్లులు, పిల్లలు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మరియు హెచ్ఎం, మిగిలిన ఉపాధ్యాయులు, మా అంగన్వాడీ టీచర్లు అందరూ ఈ సమావేశానికి హాజరై దీనిని సక్సెస్గా ముగించడం జరిగింది. లబ్ధిదారు విజయ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం తమకెంతో మేలు చేస్తోందన్నారు. డబ్బులు వెచ్చించి పోషకాహారం కొనలేని పేదలకు ఈ పథకం వరంగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. సెంటర్లో మాకు మంత్లీ 16 ఎగ్స్ ఇస్తారు. పిల్లలకి బాలామృతం ఇస్తారు. గర్భిణీ స్త్రీలకు కూడా మిల్క్, అలా కావాల్సిన పప్పు, ఆయిల్ అవన్నీ అన్నవండి కూడా ఇస్తారు. పిల్లలు కూడా తక్కువ చూసుకుంటారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్లో సీవరేజ్ ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రాబోయే 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ అభివృద్ధికి 5,000 కోట్లను ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో 31 సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆమె పేర్కొన్నారు. ఇందుకు 3,800 కోట్లను కేటాయించారన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి అవసరాలకు 1,200 కోట్లు కేటాయించారని మేయర్ తెలిపారు. 2 ఏళ్లలో కొత్తగా చేపట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్స్ ను నిర్మిస్తామన్నారు.
నగరంలో కొత్తగా 2100 కిలోమీటర్ల నీటి పైప్లైన్ వేయనున్నట్టు ఆమె తెలిపారు. నగరంలో 2 లక్షల కొత్త నీటి కనెక్షన్లను ఇస్తామని మేయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో 9.8 లక్షల గృహాలకు ఉచిత తాగునీరు అందిస్తున్నామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. పరిసరాల మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. అయితే మీకు డీటెయిల్స్ లోపలికి వెళ్తే మనం ఆల్రెడీ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల అబౌట్ 1650 సివరేజ్ జనరేట్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో దాన్ని 772 ప్లాంట్స్ ట్రీటెడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ ప్లాంట్స్ 25 ఉన్నాయి మనకి. సో 772 ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఆల్టుగెదర్ మనం చూసుకుంటే ఈ రోజు మనము 100% చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు చూసినట్టయితే 46.78% చేస్తున్నాం. సో ఇది 100% ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా మనకు కావాల్సింది అబౌట్ 878. ఇవైతే 31 సివరేజ్ ప్లాంట్స్ తో మేము రాబోతున్నాము. ఇది నెక్స్ట్ 2 years లోపల ఈ ప్లాంట్స్ కూడా రెడీ అవ్వబోతున్నాయి. ప్రస్తుత వర్షాకాల సీజన్లో మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య శాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, మురికి కాలువల్లో దోమల లార్వా అభివృద్ధి చెందకుండా గాంబోజియా చేపపిల్లను వదులుతున్నారు. ఒక్కొక్క చేపపిల్ల 400 దోమల లార్వాను తింటుందని, దీనివల్ల దోమలను సులభంగా నియంత్రించవచ్చునని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు తెలిపారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రామయ్య మాట్లాడుతూ ఇళ్లల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 8 డెంగ్యూ కేసులు, 2 మలేరియా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసులు పెరగకుండా దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈరోజు హనుమాన్వాడ బైరానికుంటలో మనం గంబూజియా ఫిష్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారికి చాలా అంటే వారి ఆదేశము. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మనం గంబూజియా ఫిష్ ఒక ఫిష్ 300 to 400 లార్వా మనం ఇప్పుడు సీజనల్ డిసీజెస్ చూస్తున్నాము. మస్కిటో బోర్న్ డిసీజెస్ అన్ని వీటి మస్కిటో లార్వా కావచ్చు, వీటన్నిటిని అవి బ్రీడింగ్ సైట్స్లో మనం ఐడెంటిఫై చేసి వేయడం జరిగింది. వీటిని ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదే రకంగా గౌరవ డిఎంహెచ్ఓ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో బైరాంకుంట చెరువులో గంబూషియా ఫిష్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ గంబూషియా ఫిష్ అనేది దోమల లార్వాలని, అంటే డైలీ ఒక్క ఫిష్ వచ్చేసి దోమల లార్వాలు 300 నుంచి 400 లార్వాలను తింటుంది. దీనివల్ల మనకు దోమల పుట్టుక అనేది తగ్గిపోయి దోమలు వృద్ధి చెందకుండా, దీనివల్ల అంటే దోమ వల్ల వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు ఈ రకమైన వ్యాధులు రాకుండా చేయడం జరుగుతుంది. ఈ సీజన్లో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే డెంగ్యూ కేసులు అనేవి మన యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు 8 కేసులు వచ్చినాయి. ఇంకా పెరుగుతున్నాయి కేసెస్. 2019-20 సంవత్సరానికి గాను జాతీయ సేవా సమితి NSS అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వర్చువల్ గా పాల్గొని 42 మందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు NSS కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాల నుంచి NSS స్ఫూర్తి పొందిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అక్షరాస్యత, ఆరోగ్యం, విద్య, సాధికారత తదితర రంగాల్లో NSS కార్యకర్తలు చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్రపతి కొనియాడారు. दूरदर्शितापूर्ण योजना है, इसीलिए उल्लेखनीय राष्ट्रीय सेवा करने वाली इकाइयों तथा स्वयं सेवकों को पुरस्कृत करने से जुड़े इस कार्यक्रम में शामिल होकर मुझे बहुत प्रसन्नता हुई है. मैं इस अवसर पर सभी पुरस्कार विजेताओं को बधाई देता हूं. मेरा सदैव यह विश्वास रहा है कि जिस समाज में बेटियों को जीवन के हर क्षेत्र में उनकी अपनी चाहत, क्षमता और संभावना के अनुसार आगे बढ़ने के अवसर प्राप्त होते हैं, वही समाज प्रगतिशील होता है, वही देश भी महान होता है. जहां ऐसी सोच को हर प्रकार से प्रोत्साहित किया जाता है, आज मुझे यह देखकर विशेष प्रसन्नता हुई कि समारोह में प्रदान किए गए 42 पुरस्कारों में से 14 पुरस्कार हमारी बेटियों ने प्राप्त किए. यह हमारे समाज की खुशहाली और देश की प्रगति के लिए
एक शुभ संकेत है। हमारी होनहार बेटियां जीवन के हर क्षेत्र में उल्लेखनीय उपलब्धियां हासिल करते हुए हमारे बेटों के साथ मिलकर देश का नाम रोशन कर रही हैं। हाल ही में संपन्न हुए ओलंपिक एवं पैरालंपिक खेलों में हमारे युवाओं के उत्कृष्ट प्रदर्शन से हर देशवासी गौरवान्वित हुआ है। देवियों और सज्जनों, मनुष्य के जीवन का भव्य भवन विद्यार्थी जीवन की नींव पर ही निर्मित होता है। वैसे तो मानव की शिक्षा जीवन भर चलती रहती है, परंतु व्यक्तित्व विकास के सूत्र विद्यार्थी जीवन में ही भली प्रकार से ग्रहण किए जा सकते हैं। मैं एनएसएस को इसीलिए एक दूरदर्शितापूर्ण योजना मानता हूं कि इसके माध्यम से स्कूल और कॉलेज में शिक्षा प्राप्त करने वाले विद्यार्थियों को समाज और देश की सेवा से जुड़ने का अवसर जीवन के आरंभ में ही प्राप्त हो जाता है। युवा शक्ति का समुचित मार्गदर्शन करने वाली इस महत्वपूर्ण योजना का सफलतापूर्वक संचालन करने के लिए मैं युवा मामले और खेल मंत्री श्री अनुराग सिंह ठाकुर और उनकी पूरी टीम को साधुवाद देता हूं। వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. నిషద్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి, యూపీ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్లు లక్నోలో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ నిషద్ పార్టీతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తోందని, 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రెండు పార్టీలు ఉమ్మడి శక్తితో కలిసి బరిలోకి దిగుతాయని పేర్కొన్నారు. సీట్ల పంపకంపై తగిన సమయంలో ప్రకటన చేస్తామన్నారు. ఇప్పటికే పొత్తులో ఉన్న అప్నాదళ్తో కూడా కలిసి పనిచేస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 22 विधानसभा को हम और ताकत के साथ मिलकर चुनाव लड़ेंगे, इसकी भी एक औपचारिक घोषणा आज आप लोगों के माध्यम से प्रदेश की जनता के सामने सभी के उपस्थिति में स्वतंत्र जी ने इसकी औपचारिक घोषणा किया है। इस गठबंधन केवल भारतीय जनता पार्टी और निषाद पार्टी का तो नहीं है, अपना दल भी हमारे साथ जुड़ा है। ప్రపంచ పర్యాటక ఉత్సవాలలో భాగంగా వరంగల్ నగరంలోని చారిత్రక కట్టడాలైన వరంగల్ కోటలో పర్యాటక శాఖ అధికారులు హెరిటేజ్ వాక్ను నిర్వహించారు. వరంగల్ అదనపు కలెక్టర్ హరిసింగ్ హెరిటేజ్ వాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హరిసింగ్ మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని కాపాడటానికి అందరూ కృషి చేయాలన్నారు. వారసత్వ కట్టడాలను కాపాడుకోవడం ద్వారా మనం భావితరాలకు వారసత్వ సంపద గురించి తెలియజేసిన వారిమవుతామన్నారు. రామప్ప కట్టడానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వంగా ఉందని, వరంగల్ కోటకు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ టూరిజంని మనం కాపాడుకోవాలి అంటే మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం అంటే మనకు ఉన్న సంపద, కాకతీయ రాజులు మనకి ఏదైతే సంపదని మనకి చూపించారో దాన్ని మనం కాపాడుకుంటే మనకి భవిష్యత్తులో మన పిల్లలకి ఇక్కడ కాకతీయులు ఎలా కష్టపడ్డారు, ఆ తర్వాత వాళ్ళకి ఏ రకంగా నష్టం జరిగింది అని మనకి ఆ యొక్క శిల్పాలు, తర్వాత స్టాచ్యూస్, దానికి సంబంధించిన విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి వారికి తెలుస్తూ ఉంటది ఎంత కష్టపడ్డారు మా వాళ్ళు, మా పూర్వీకులు ఎంత కష్టపడితే మాకు ఈ సంపద వచ్చింది, దీన్ని మనం ఎలా కాపాడుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక విధానాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అట్లాగే ఈ టూరిజం తరఫున మనం అందరము చేయి కలిపితే దీన్ని మంచిగా చేయడానికి, ఒక గ్రీనరీని కూడా పెంచడానికి, వచ్చిన విజిటర్స్ ని కూడా మనము ఎంతో బాగుంది, అసలు ఇన్ని రోజులు మేము ఎందుకు రాలేకపోయామనే ధీటుగా దీన్ని కనుక మనము మన ఆలోచన విధానంతో కొద్దిగా మార్పులు చేర్పులు అంటే గ్రీనరీ పెంచడం, ఎక్కడ కూడా ధ్వంసం చేయడం కానీ, ఉన్న సంపదనను మనం పాడు చేయడం కానీ అలాంటి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా కాపాడుకొని అది ఏంటిది, దాని వివరాలు ఏంటిది అని తెలియజేసేటట్టు దానికి అక్కడక్కడ కొన్ని ప్లే కార్డులు కొన్ని పెట్టడం జరగాలి.
ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని, వ్యాపారులు కుండీలలో చెత్త వేసి స్వచ్ఛతకు సహకరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సుందరీకరణలో భాగంగా 36 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఆయన ప్రారంభించారు. కూడళ్ల సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గ్రీనరీ పెంపు కోసం ప్రభుత్వం మున్సిపాలిటీకి 10% నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఆదిలాబాద్ను పారిశుద్ధ్య పట్టణంగా మార్చుతామని, అందుకు ప్రజల సహకారం అవసరమని జోగురామన్న అన్నారు. కలెక్టర్ చౌక్ నుండి మావల వరకు 50 లక్షల రూపాయలు, ఎన్టీఆర్ చౌక్ నుండి తిరుపల్లి వరకు 50 లక్షల రూపాయలు, పంజాబ్ చౌక్ నుంచి దేవిచంద్ చౌక్ 45 లక్షల రూపాయలు, వివేకానంద చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే టోటల్గా ఇప్పుడు ఏదైతే R&B డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం డివైడర్స్ 11 కిలోమీటర్లు నిర్మాణం చేయడం జరిగింది. ఈ 11 కిలోమీటర్ల డివైడర్స్ అన్నటువంటి 3,92,00,000తోటి డివైడర్స్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సెంటర్ లైటింగ్ 4,20,00,000 రూపాయలతోటి సెంటర్ లైటింగ్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. అయితే గవర్నర్ కలెక్టర్ గారు చెప్పినట్టు గ్రీన్ బడ్జెట్ కింద ఈ 11 కిలోమీటర్ల ప్లాంటేషన్ కు అయితే ₹1,00,00,000తోటి 1,50,00,000 45 లక్షలతోటి మరి గ్రీన్ బడ్జెట్ కింద ఈ ప్లాంటేషన్ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర సమాచార శాఖ పూర్వ సంచాలకులు వి సుభాష్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. కొద్ది కాలంగా అస్వస్థతలుగా ఉంటున్న సుభాష్ బర్కత్పురాలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుభాష్ మృతి పట్ల రాష్ట్ర సమాచార శాఖ అధికారులు, సిబ్బంది, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. నల్గొండ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. కేవలం వ్యాక్సిన్ కేంద్రాల్లోనే కాకుండా పొలాలు, ఇసుక బట్టీలు, పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 500 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 6,50,000 మందికి టీకాలు వేశారు. రోజువారీ పనుల వల్ల వీలు పడక లేదా భయం వల్ల వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలను గుర్తించి ఆరోగ్య సిబ్బంది వారికి టీకాలు వేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ టీకాలు వేస్తున్నారు. తిప్పర్తి మండలం తానేదారుపల్లిలో పొలాల్లో పనిచేస్తున్న మహిళలకు జిల్లా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ కొండలరావు స్వయంగా టీకా వేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహిళలు పొలం పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పొలం పనులకు ఇబ్బంది కాకుండా, వాళ్ళ పనులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరకు వచ్చి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ సిబ్బంది మొదలుపెట్టారు. ఇక్కడ ఆశా అయితేమి, ఏఎన్ఎంలు అయితేమి, సో అంగన్వాడీస్ అందరూ కూడా ఒక చాలా బాధ్యతగా, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈరోజు ఈ పొలాల దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేస్తున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప అవకాశం. తిప్పర్తి మండల పరిధిలో 35 గ్రామాలుండగా ఇప్పటికే 11 గ్రామాల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన గ్రామాల్లో టీకాల పంపిణీని వారం రోజుల్లో పూర్తి చేస్తామని తిప్పర్తి మండల వైద్యాధికారి డాక్టర్ అనూష చెప్పారు. స్టార్ట్ చేసిన మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో 16వ తారీఖు నుంచి మండలంలో ప్రతి ఒక్క సబ్ సెంటర్లో, ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మన తిప్పర్తి మండలంలో 9 సబ్ సెంటర్లు ఉన్నాయి. అందులో 35 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అందులో ప్రతిరోజు కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నాము. అందులో ఇప్పటి వరకు ఒక 11 హ్యాబిటేషన్స్ 100% కంప్లీట్ అయిపోయి హౌస్ టు హౌస్ స్టిక్కరింగ్ కూడా చేయడం జరిగింది. అండ్ ఆ మిగతావి కూడా విత్ ఇన్ ఒక 2 to 1 వీక్ లోపల ఆల్మోస్ట్ మన తిప్పర్తి మండలం కంప్లీట్ 100% వ్యాక్సినేషన్ అవుతుంది. లబ్ధిదారులు మాట్లాడుతూ రోజువారీ కూలీ పనులకు వెళ్తుండటం వల్ల ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోలేకపోయామని అన్నారు. ఆరోగ్య సిబ్బంది తమ వద్దకు వచ్చి వ్యాక్సిన్ వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాకు డాక్టర్లు వచ్చి మా పొలం కాడ మీరు వేసుకోవాలమ్మా, మీకు మంచిగా ఉంటుంది, ఈడ వేసుకోవాలని మా పొలంలో వచ్చి మాకు మేము కూలికి పోతే కూలికాడికి వచ్చి మాకు యాక్షన్ వేసిండ్రు. ఎక్కడెక్కడ లైన్లు కట్టి వేస్తలేరు, అది అని వాళ్ళు రోజు పోయి రోజు వస్తుంటే కూలి వేస్ట్ అయిద్దని మేము పోలే సారు. వీడికే వచ్చి తాందారిపల్లి గ్రామంకే వచ్చి మేము కూలి పనికి పోయినా కూడా వచ్చి పొలం కాడికి వచ్చి మాకు యాక్షన్ వేసిర్రు. వచ్చిన వాళ్లకు, వేసిన వాళ్ళకు, డాక్టర్లకు, మా ఊర్లో సభ్యులకు, అందరికీ, ఆశా వర్కర్కి అందరికీ ధన్యవాదాలని చెప్తున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ,
ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధాని మోదీ భేటీ. వాణిజ్యం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ రేపు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్లోని అంశాలపై చర్చ. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు సంతాపాల తీర్మానాలు. వచ్చే నెల 5 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఎస్ఈలో నిర్ణయం. రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ. వరి సాగు చేయవద్దన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సూచన. స్పెయిన్ రక్షణ సంస్థతో భారత్ కీలక ఒప్పందం. భారత వాయుసేన కోసం 20,000 కోట్లతో 56 C-295 రవాణా విమానాల కొనుగోలు.